భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో మొదటిగా నా నమస్మాంజలి మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక బాధాకరమైన విషయంతో మీ ముందుకు నేను వస్తున్నాను. సినీ గేయ రచయిత అయినటువంటి జొన్న విత్తుల అనే పెద్ద మనిషి ఒక పద్య రూపకంలో అంటరానితనాన్ని చాలా చక్కగా సమర్థిస్తూ ఆ బ్రాహ్మణిజాన్ని సమర్థించుకుంటూ పాడినటువంటి ఆ పద్యాన్ని ఒకసారి మీరు వినండి. మాలినదన్న బ్రాహ్మణాచారమే మానవాడికి నేడు మకుటమయ్యే, చాదస్తమనుకున్న సంప్రదాయమిప్పుడు మరణము తప్పించు మార్గమయ్యే. తప్పుల తడకన్న తత్వంబు ధర్మంబు విశ్వమునకే ప్రాణభిక్షయ్యే, తగుల పెట్టదమన్న తత్వంబు ధర్మంబు విశ్వమునకే ప్రాణభిక్షయ్యే. దూరము దూరము దూరండుడటన్న మాటయే అపమృత్యు మంత్రమయ్యే. సకల దేశ విధానాలు వికలమయ్యే, భరతదేశ సంస్కృతి ప్రభల్ ప్రకటమయ్యే. కనుక ఇకనైన బ్రాహ్మణులు కళ్ళు తెరచి, కనుక ఇకనైన బ్రాహ్మణులు కళ్ళు తెరచి పరమనిష్టాగరిష్ఠులై బ్రతుకుడయ్యా. విన్నారు కదండి ఏమన్నాడు ఆయన? ఆ పద్య రూపకంలో ఆయన చెప్పింది ఏంటంటే అస్పృశ్యతని చాలా చక్కగా వివరిస్తూ బ్రాహ్మణిజాన్ని గొప్ప చేస్తూ ఎంత చక్కగా పద్యం యొక్క పరమార్థాన్ని చాలా చక్కగా చెప్పాడు. దాని భావాన్ని నేను వివరించాలనుకున్నాను, జాగ్రత్తగా వినండి. పనికి మాలిందన్న బ్రాహ్మణాచారమే మానవాళికి నేడు మకుటమైందంట, అంటే కిరీటం అయిందంట. ఏదైతే పనికి మాలిందని అంటున్నారో పక్కన పెట్టేశారో ఆ బ్రాహ్మణాచారమే మానవాళికి ఇప్పుడు కిరీటమయ్యింది అని ఆ బ్రాహ్మణాచారం కోసం ఆయన పొగుడుకుంటున్నాడు. ఈయన బ్రాహ్మణుడు అండి. చాదస్తం అనుకున్న సంప్రదాయం ఇప్పుడు మరణం తప్పించు మార్గమయ్యే. చాదస్తం అనుకున్నారు కదా, ఏది సంప్రదాయం అంటే అంటుకోవద్దు ముట్టుకోవద్దు అని అన్నారు చూసారా, అది ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏమైందంటే మరణం తప్పించు మార్గమైందట. ఇక తప్పుడు తడకన్న తత్వం ధర్మం విశ్వమునకు ప్రాణభిక్ష అయిందంట. తప్పుడు తడకని ఏదైతే అన్నారో, తప్పుడు తడకన్న తత్వము ధర్మము ఇప్పుడు విశ్వమునకే ఏం పెట్టిందంట? ప్రాణభిక్ష అయిందటండి. తగలబెడదామన్న తత్వము ధర్మము విశ్వమునకు ఇప్పుడు ప్రాణభిక్ష అయిందట. తగలబెడదామన్న తత్వం ధర్మం ఏదనుకున్నారో ఇదిగో ఇది మనుధర్మ శాస్త్రం. దీన్ని చాలా చక్కగా ప్రజల మధ్య చొప్పించడానికి చక్కటి పద్యాన్ని ఆయన వినిపించడం జరిగింది. ఇక దూరం దూరం అన్న మాట అపమృత్యు మంత్రమైందట. అంటే దూరం దూరం అన్న మాటే అపమృత్యు మంత్రమైంది. అసలు దూరం దూరంగా ఉండమని మా గ్రంథాలు బ్రాహ్మణులు ముందు నుంచే చెప్తున్నారు. అదే ఇప్పుడు ఏంటైంది అనుకున్నారు? ప్రపంచానికి అదే అపమృత్యు మంత్రమైంది. ఇక సకల దేశ విధానాలు వికలమయ్యాయి, భారతదేశ సంస్కృతి ప్రకటితమైందంట. అంటే సకల దేశాల యొక్క ఏమయ్యాయంటే విధానాలు వికలమైపోయాయి, భారతదేశ సంస్కృతి ప్రకటితమైందంట. అంటే సకల దేశాలు అందరినీ కలుపుకొని అందరూ కలిసి ఉందాం, అందరూ మనం విభేదాలు లేకుండా వర్ణ భేదం లింగ భేదం లేకుండా అందరూ కలిసి ఉందాం అని అన్నారు చూసారా. అదే ఏమంటారంటే ఈ యొక్క కుల భేదం లేకుండా మానవులందరూ ఒకటని కలిసి ఉన్నారే, అది ఇప్పుడు మంచిది అవ్వలేదు, అది ఇప్పుడు మంచిది కాదు. ఏం జరిగిందంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న సంస్కృతి బాపనీచులు తెచ్చిన సంస్కృతి ఏటనుకున్నారు? ఆర్యజాతి తెచ్చిన సంస్కృతి అంటకూడదు, ముట్టకూడదు, పట్టుకోకూడదు. ఇప్పుడు ప్రపంచానికి ఏమైందంటే ఇప్పుడు ఏమైందంటే ప్రకటితమైందంట. సకల దేశ విధానాలు వికలమైపోయాయి. కాబట్టి ఏం చేయాలంటే పరమ నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులారా మేలుకోండయ్యా. ఎవరిని మేలుకోమంటాడండి ఈ బాపనీచు? సకల బ్రాహ్మణులారా, పరమనిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులారా మేలుకోండి. ఏమంటే జొన్న విత్తులు గారు, మీకు నిజంగా పెద్దవారు అయిపోయారు కానీ మీకు నిజంగా సిగ్గు లజ్జ ఏమైనా ఉందండి? ఈ టైంలో కూడా సందు దొరికితే కుక్కతోక వంకరన్న బుద్ధి, కుక్కతోక వంకరన్న చందంగా మీ బాపనీచు బుద్ధిని మీరు చూపించారండి. ఎందుకంటే సందు దొరికినప్పుడల్లా మీ బాపనిజాన్ని చూపించడానికి మీరు చేసిన ఈ యొక్క ప్రయత్నం చాలా నీచమైందని ఒక భారతీయ క్రైస్తవుడిగా నేను ఖండిస్తున్నాను దీన్ని. సందు దొరికినప్పుడల్లా ఏమంటారంటే క్రైస్తవులు మత మార్పిళ్లు చేస్తున్నారని తప్పుడు కోతలు కూసే ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో దీనికి ఏమంటారు? సందు దొరికింది కదా అని అస్పృశ్యతే గొప్పదని చెప్పి భారత సంస్కృతి ఇదని, మా బాపనీచులు పెట్టిన ఆర్యజాతి అయిన మేము పెట్టిన ఇదే గొప్పదని, దీన్ని పాటించాలని ఈ బాపనీచు అయినటువంటి జొన్న విత్తుల గారు మాట్లాడుతున్న ఈ మాటనే ఏమంటారు? మతోన్మాదులారా చెప్పండి.
అమరప్రసాద్ నువ్వు ఒక మరి దళితుడు కదా, నిన్ను శూద్రుడిగా చూస్తారు. ఈ రోజు అంటరానితనమే గొప్పది అంటున్నారు. నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఇంకా చాలా మంది ఉన్నారు మతోన్మాదులు, అందరూ ఎలా ఫీల్ అవుతారు? దీనికి సమర్థిస్తారా? ఇకపోతే రక్షణ టీవీలోని రవి గారు, అలాగే మన ప్రవీణ్ పగడాల గారు, అలాగే కత్తి మహేష్ గారు కాన్ఫరెన్స్ లో ఉండి ఒక మరి బ్రాహ్మణ ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ మీరు అంటరానితనాన్ని సమర్థిస్తారా? జొన్నవిత్తులు గారి మాటలు మీరు సమర్థిస్తున్నారా? మీరు జొన్నవిత్తులు గారు ఏం చెప్పినా దాన్ని సమర్థిస్తున్నారా లేదా? ఈ ఒక మాట చెప్పండి. సమర్థిస్తున్నారంటే జొన్నవిత్తుల గారు చెప్పిన ప్రతి మాటకు మేము సమర్థిస్తున్నాం. చాలు అంటే మీరు అంటరానితనాన్ని కూడా సమర్థిస్తున్నారు. కరోనా వ్యాధి మహమ్మారి గురించి జరుగుతున్నటువంటి చర్చలలో అలాంటి వ్యాధి తరిమి కొట్టడానికి తను తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అంతే తప్ప మీరు దీన్ని తీసుకొచ్చి ఇంకో దానికో ముడిపడితే ఊరుకోలేదు లేనే లేదు. సో ఈయన కూడా అంటరానితనాన్ని సమర్థిస్తున్నారు. మరి జొన్నవిత్తులు గారు ఏదైతే మాట్లాడారో దాన్ని మీరు సమర్థిస్తారా అని అన్నప్పుడు ఆయన బ్రాహ్మణిజాన్ని ఎలా చూపించాడంటే, మేము జొన్నవిత్తులు గారి మాటలను మేము సమర్థిస్తాం, కరోనా అని ముడిపెట్టారు. కానీ కరోనా కంటే ముందే ఈ భారతదేశంలో భయంకరమైనటువంటి ఈ యొక్క కులతత్వాన్ని, ఈ యొక్క మతతత్వాన్ని ఆర్యజాతి ప్రవేశపెట్టారు. దీనికి మందేది? కరోనాకైనా మందు ఉంటది కానీ మతతత్వం కులతత్వానికి మందు లేదు. దీనికి ఒక్కటే మందు, సమానత్వం. ఈ సమానత్వం తీసుకొచ్చిన మహనీయుడు మహానుభావుడు ఒక ఆయన మరి ఉన్నాడు. ఆయన పేరు బిఆర్ అంబేద్కర్ గారు. ఈ అంబేద్కర్ గారి యొక్క మరి తత్వాన్ని, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరలా ఏం కావాలని ఆయన చెప్తాడంటే మనుధర్మ శాస్త్రం కావాలట. మీరు ఏదైతే కాదని అన్నారో తగుల పెడదామన్న తత్వం ధర్మం ఇప్పుడు ప్రపంచానికి ప్రాణభిక్ష అయిందంట. ఆ తత్వం ధర్మంలో ఏముందో ఒకసారి చదివి నేను వినిపిస్తాను. ఒకసారి ప్రియ ప్రేక్షకులు వీక్షకులు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మన ధర్మశాస్త్రము 8వ అధ్యాయము 271 శ్లోకము 399 పేజు. నామజాతి గ్రహం త్వేషామ విద్రోహేన కురుత్వః నిక్షోప్యో యో మయి శంకుర్జ్వలన్నాస్యే దశాంగులః. అంటే దీని అర్థం, ఓరి యజ్ఞదత్త నీవు చెడ్డబాపన వాడవు అని ఈ మొదలగు విదంబన పేర్లతో పిలిచి దూషించనేని అట్లు దూషించిన వాని నాలుక మీద బగబగ మండుచుండు 10 అంగుళములు నివుడు గల కర్రను కాల్చి పెట్టవలయును. ఎవరాలు? శూద్రుడికి. అలా ఎవరైతే బాపనోడా నువ్వు తప్పు చేసావు, ఇది మంచి పని కాదని చెప్తే వాడికి ఏం చేయాలంటే 10 అంగుళాల కర్రని ఎర్రగా కాల్చి నాలుక మీద పెట్టాలట. చూసారండి, ఇగో ఈ ధర్మశాస్త్రమే ఉండాలట. ఇదంతా ఏం చేసిందంటే ప్రపంచానికే ఖ్యాత అయిపోయిందంట. తగలబెడదామనుకున్న తత్వం ధర్మం అంటే ఏమైందంటే ప్రపంచానికే ప్రాణభిక్ష పెట్టిందంట. ఈ తత్వం ధర్మం ప్రపంచానికి ప్రాణభిక్ష పెట్టిందంట. ఇగో జొన్నవిత్తులు గారు చెప్తున్నారు ఇదండి. ఈ తత్వం ధర్మం కోసం ఎంత బాగుంది ఇందులో చెప్తాను, మరలా వినండి. ఇంకొక మాట 281 శ్లోకం చదువుతున్నాను. 8వ అధ్యాయం మనుధర్మశాస్త్రం 401 పేజ్. సహసనామపి ప్రేప్స్యోత్కృష్టాస్య కృష్టజః కట్యం కృతంకో నిర్వ్యాస్య స్పెచ్చం వాస్యావకర్తయేత్. దీని అర్థం, బ్రాహ్మణునితో సమాన సమమున కూర్చుండునట్టి శూద్రునికి నడుమునొక్క కర్రతో కాల్చి వాత వేసి తరుమవలయను. అతడు చావకుండునట్లు అతన్ని వృష్టమును కోసివేయవలయను. ఇదేనా బాబు జొన్నవిత్తులు గారు? ఇదేనా కావాలి? బ్రాహ్మణుడితో సమానంగా కూర్చున్నోడి కంటే ఏం చేయాలంటే నడుము మీద కర్రతో కాల్చేసి అతని వృష్టాన్ని కోసేయాలట. ఇదండి ఈ మనుధర్మశాస్త్రం నేర్పింది. ఈ మనుధర్మశాస్త్రాన్ని ఇదిగో ఈ మహానుభావుడు తగలబెట్టాడు. ఇప్పుడు తగలబెట్టిన మనుధర్మశాస్త్రమే ప్రపంచానికి ప్రాణాధారమైందని ఈ జొన్నవిత్తులు గారు తప్పుడు మాటలు పలుకుతున్నారు. ప్రజలారా, ఆలోచిస్తున్నారా? హైందవ సోదరులారా, మగం నుంచి పుట్టిన మేమే బ్రాహ్మణులు అని, మేమే ఆధిపత్యం చలాయించాలని శూద్రులుగా పాదాల కింద ఉన్న వారిని ఈ రోజు వరకు తొక్కుతూ బానిసలుగా చూస్తున్నప్పుడు ఈ బానిసర్క వ్యవస్థని మరి అంబేద్కర్ గారు వచ్చి కూల్చేస్తే మరలా అంబేద్కరిజాన్ని లేదా నిజాన్ని తొక్కిపెట్టి మరలా దాన్ని అంతటినీ కూడా రాజ్యాంగాన్ని, సమతత్వాన్ని, సెక్యులరిజం అనే పదాన్ని తీసివేసి మరలా ఏం చేయాలంటే ఇదిగో ఈ యొక్క అస్పృశ్యతని తీసుకుని వచ్చి దీన్ని దేనికి ముడి పెడుతున్నారంటే కరోనా గట్ట. సిగ్గుందా జొన్నవిత్తులు గారు? ఇక ఆయన్ని సపోర్ట్ చేస్తున్న బాపు నీచులకి సిగ్గుందా మీకు? అక్కడ ఏం చదివాడంటే ఆయన బాపనులారా మేల్కోండి అన్నాడు పద్యంలో. భారతదేశం మేల్కోండి అనలేదు, భారతీయులారా అందరూ మేల్కోండి అనలేదు. పరమనిష్టాగరిష్ఠుడైనటువంటి బాపనయ్యా మేలుకోవయ్యా, పరమనిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడా మేలుకోవయ్యా అని అన్నాడు గాని ఆయన, మీరు విన్నే ఉంటారా ఆ యొక్క పద్యంలోని భావం? పరమనిష్టాగరిష్ఠుడైన బాపనయ్యా మేలుకోవయ్యా అని అన్నాడు గాని
మరి భారతీయులారా మేలుకోండి అని అన్నాడు ఆయన. నిజంగా భారతీయుడివేనా నువ్వు? జొన్న విత్తులా పెద్దవాడు వైపు ఎదురుగా ఉంటే ఏం చేద్దును? సిగ్గు లేదా నీకు? మరలా ఆ యొక్క అస్పృశ్యతని ప్రజల మధ్యకి సందు దొరికింది కదా అని కరోనా పేరిట ప్రవేశపెట్టాలని చూస్తారా మీరు? మేము చూస్తూ ఊరుకోం. ఈ భారతదేశానికి ఎప్పటికీ కూడా మరి అంబేద్కర్ గారి యొక్క మాటలే న్యాయం. ఆయన ఏం చెప్పాడంటే అస్పృశ్యత ఉండకూడదు, సమానత్వాన్ని సెక్యులరిజాన్ని తీసుకురావాలంటే మరలా మీరు విడగొట్టి చెడగొట్టి దేశాన్ని పాడు చేయాలని చూస్తే ఇక్కడ ఎవడు ఊరుకోడు. ఈ సమయంలో కూడా ఇలాంటి చెత్త మాటలు నీ నోటంట, ఈ చెత్త పద్యాలు నీ నోటంటే ఎలా వస్తున్నాయండి? ఈ భారతదేశానికి ఖచ్చితంగా బైబిల్ అవసరత ఉంది. ఎందుకంటారా? యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, అస్పృశ్యతను దూరం పెట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. భారతదేశంలో భవిష్యత్తులో ఖచ్చితంగా అవసరమైంది అంబేద్కరిజం, బైబిలిజం. ఈ రెండు కావాలి తప్ప మీ బ్రాహ్మణిజం వల్ల ఈ భారతదేశానికి ఎటువంటి ఉపయోగము లేదు. ఆలోచించండి ప్రజలారా, ప్రియ హైందవ సోదరులారా. మరలా బాప నీచి యొక్క పద్ధతిని ప్రజల మధ్య ప్రవేశపెట్టి నువ్వు శూద్రుడిగా నువ్వు బ్రతకాలని, అంటరాని వాడిగా ఉండాలని మాట్లాడుతున్నారు. బాగుంది. జొన్న విత్తులు గారు మరి ఏమన్నారు? ఇక్కడ కరోనాతో సామాజిక దూరాన్ని, సోషల్ డిస్టెన్స్ ఎందుకు పాటించమన్నారంటే కరోనా రాకుండా ఉండాలని. ఇప్పుడు మాట్లాడుతాను. మీ బ్రాహ్మణులకు ఎవరికైనా కరోనా వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? డిస్టెన్స్ పాటిస్తారా? పర్వాలేదు, అస్పృశ్యత ఏమీ లేదని ముట్టేసుకుంటారా వెళ్ళి? ఇప్పుడు చెప్పండి. అప్పుడు కరోనా వచ్చేస్తుందని మీరు దూరంగానే ఉంటారు. అదే చెప్పారు ప్రభుత్వం వారు. కరోనా వస్తుంది కాబట్టి డిస్టెన్స్ పాటించమని చెప్తే మరలా మీ యొక్క చెత్త గ్రంథాలందరినీ అన్నింటినీ కూడా ఆధారం చేసి మన ధర్మశాస్త్రాన్ని మరలా భారతీయుల మధ్య చొప్పించి మరలా బానిసర్కపు వ్యవస్థని తీసుకురావాలని మీరు అనుకుంటున్నారా? మేము చూస్తూ దాన్ని ఊరుకోమండి. మీకు ఇవ్వవలసిన మీ రెండు మీకు ఇచ్చేస్తాం మేము. ఓకేనా? ఇకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియ భారతీయ సహోదరి సహోదరులారా. భారతదేశంలో మనం అందరూ కూడా అస్పృశ్యత లేకుండా అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసికట్టుగా భారతవనిని అలరారింప చేయాలని ప్రపంచ దేశాల మధ్య అందరూ కలిసికట్టుగా బ్రతుకుతుంటే ఇలాంటి నీచులు, బాప నీచులు మరలా చిచ్చు పెట్టి మన భారతదేశాన్ని పాడు చేయాలనుకుంటున్నారు. మరలా చెప్తాను, ఈ భారతదేశానికి ఈ బాప నీచులు ఉన్నంత వరకు అభివృద్ధి పదవులు భారతదేశం నడవదు. భారతదేశానికి కావలసింది అంబేద్కరిజం, బైబిలిజం. ఈ రెండు ఉన్నప్పుడే భారతదేశం బాగుపడుతుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న యేసుక్రీస్తు మాట, అలాగే సెక్యులరిజం అందరూ సమానమన్న అంబేద్కర్ గారి మాటతోనే భారతదేశం ప్రపంచ దేశాల మధ్య ఒక గొప్ప దేశంగా ప్రబలుతుంది తప్ప ఇలాంటి పాప నీచుల వల్ల కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో మరొక భయంకరమైన విషయం జరిగిందండి. ఆ దారుణమైన ఘట్టాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే లాక్డౌన్ లోను వివక్ష. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. డ్రైనేజీలు శుభ్రం చేస్తున్న మీ వల్లే రోగాలంటూ వేధింపులు. విజయవాడలో గర్భిణిని అడ్డుకున్న పెత్తందారులు. ప్రముఖ జాతీయ పత్రికలో కథనం. పోలమ్మ 9 నెలల గర్భవతి. విజయవాడ దగ్గరలో కొండ మీద 57 యానాదుల కుటుంబాలు నివాసం ఉండే చోట తను ఉంటున్నది. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల కోసం 250 మెట్లు దిగి 1 కిలోమీటర్ దూరం నడిచి చిల్లర దుకాణం దగ్గరకు వెళ్తే పెత్తందారులు ఆమెను దుకాణంలోకి ప్రవేశించకుండా అడ్డుకుని తిరిగి పంపారు. ఆమెకు నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. దుకాణంలో కొనకుండా నన్ను అడ్డుకుంటే నన్ను అడ్డుకుంటే తన పిల్లలకు ఏమి తిండి పెట్టాలని పోలమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో లాక్డౌన్ లో జరుగుతున్నా ప్రభుత్వాలు వాటిని పట్టించుకునే దాఖలాలు లేవు. యానాదులు విజయవాడ చుట్టుపక్కల చెత్త ఏరుకుంటారు, డ్రైనేజీలు శుభ్రం చేస్తుంటారు. కరోనా కంటే ముందు నుండే వారిని సమాజం వేరు చేసింది. అర్థమైందండి? కరోనా కంటే ముందు సమాజం వారిని వేరు చేసింది. ఏ విధాన్ని? దేన్ని బట్టి? వాళ్ళ అంటరాని వారని. ఇదిగో ఈ యొక్క బాప నీచులు ఏదైతే రాశారో గ్రంథాల్లో వాటిని పట్టుకుని మనుషులుగా గుర్తించగా అస్పృశ్యతతో వారిని దూరంగా పెట్టారట వారి యానాదులు. ఏమంటే వారి బ్రతుకు తెరువు కోసం డ్రైనేజీలు శుభ్రం చేయకపోతే ఈ రోజు మనం ఇంట్లో ఉంటామా? కరోనాలో అందరూ ఇంట్లో ఉంటే వారే కష్టపడుతున్నారు, శుభ్రం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకి జై కొట్టాలి, మనం సలాం కొట్టాలి. అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి అంటరాని తనాలని, ఇలాంటి దౌర్భాగ్యులు మరలా మన భారతదేశం మధ్య పెట్టాలనుకోవడం నిజంగా బాధాకరమైన విషయం. మీరు భారతీయులైతే బాధించండి, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చండాడండి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఇక చివరిగా మాట్లాడుతాను. జొన్న విత్తులు గారు ఏం మాట్లాడారు? డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తారా? ఇది చాలా గొప్పదా? ఇది మీరు పెట్టిందా? బాపనుడు గొప్పోడా? జై కొట్టారు, అందరూ మేల్కోండి అని అన్నారు. ఒక విషయం చెప్తారు, మీకు నిజంగా బుద్ధి ఉంటే మరి మీకు కటింగ్ చేయడానికి వస్తాడు మంగళోడు శూద్రుడు, కటింగ్ చేయించుకోవడం మానేయండి, ముట్టుకోకూడదు కదా మిమ్మల్ని.
ఏమంటారు? మరి పంట పండించినోడు శూద్రుడు ఉన్నాడు, అలాగే మీ యొక్క బట్టలు ఉతుకున్నాడు చాకలు ఉన్నాడు. మరి వీళ్ళందరూ శూద్రులే కదా, వాళ్ళతో పనులు చేయించుకోవడం మానేయండి మీకు సిగ్గుంటే. శూద్రుడు చేసింది ఏది కూడా మీరు తినడం మానేయాలా, కట్టుకోవడం మానేయాలా, ముట్టుకోవడం మానేయాలి మీరు. ఏమంటారు? బ్రాహ్మణుడు మంత్రాలు చదివి పెళ్లి ముగించేస్తున్నాడు అనుకున్నారేమో. అక్కడ డప్పు కొట్టినోడు దగ్గర నుంచి, కాలుగోరులు తీసిన దగ్గర నుంచి, అక్కడ చాకలి మంగలి, అక్కడ ఎవరుంటారంటే మాదిగా వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా పెళ్లిలో కూడా వాడుకుంటున్నారే. తర్వాత మంత్రాలు చదివి సంభావన తీసుకొని పారిపోయే మీ జాతి. మిగతా వాళ్ళు ఏం చేశారు? పక్కన నీచులుగా ఉంచుతారా? ఇదేనా మీరు నేర్పించేది భారతదేశానికి? భారతదేశంలో భారతీయులుగా మేము ఉన్నంత వరకు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే గట్టి డోసు మీకు ఇస్తామని భారతీయ క్రైస్తవుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఏరా మతోన్మాదులారా, ఎక్కడికి పోయారు? శూద్రులుగా సిగ్గులేదా? ఇలాంటి వాళ్ళు మోచేతి కింద నీళ్లు తాగి వాళ్ళు విదిలించే ఎంగిలి మెతుకులు తినే మీరు ఇంకెప్పుడు మారుతారు? మీ బ్రతుకు ఇంకా శూద్రుల కింద, వాళ్ళ కాలి కింద పడి బతకవలసిందే. ఆలోచించండి ఒకసారి. మేల్కోండి హైందవ సోదరులారా. మతోన్మాదంతో మీ పిల్లల్ని రెచ్చగొట్టి వారే అందలాలెక్కి తలమేము గనక మేమే అన్ని శాసించాలని ఈ రోజు కూడా అదే తత్వాన్ని ఇదిగో జొన్న విత్తుల పద్య రూపంలో ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. మరి ఈయనకి ఎలాంటి బుద్ధి చెప్తారో. నా వంతు అయిపోయింది, మీ వంతు మీరు చేయమని. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో ముందుకు వస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, నా భారతదేశాన్ని కాపాడును గాక. ఇలాంటి భయంకరమైన ఆచారాల నుంచి, ఇలాంటి బాపనిచుల నుంచి మా భారతదేశాన్ని దేవుడు కాపాడి అందరినీ సమతత్వంతో మరి నా భారతదేశం అలరారేలా ప్రపంచంలో నిలవబెట్టును గాక. ఆమెన్.